వైకుంఠ ఏకాదశి ఏ రోజు వచ్చింది, అలాగే ఏ విధంగా ఆచరించాలి? చాలా మంది అడిగిన ప్రశ్న ఇది. 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30వ తారీఖు మంగళవారం రోజు వచ్చింది. ఆ రోజు ప్రాతకాలం నుండే నిద్ర లేవండి. తెల్లవారుజామున నిద్ర లేచి కాలకృత్యాలు నెరవేర్చుకుని విష్ణు నామస్మరణతో తలస్నానం చేయండి. తర్వాత సంప్రదాయమైనటువంటి వస్త్రాలు ధరించి ఇంట్లో ఉన్నటువంటి విష్ణుమూర్తి పటానికి లేదా విగ్రహానికి పురుష సూక్తంతో కానీ లేదా పురాణోక్తముగా కానీ అష్టోత్తర నామముతో తులసీ దళాలతో అర్చన చేయండి. పూజ పూర్తి చేసిన తర్వాత దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్లి విష్ణు దర్శనాన్ని చేయండి. వీలు కుదిరితే ఉత్తర ద్వార దర్శనాన్ని చేయండి. మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నట్లయితే ఉత్తర ద్వార దర్శనం చాలా మంచిది. ఈ రోజుకి ఒక విశేషం ఉంది. శ్రీరంగ ద్వారస్థ భగవదాభిగమనము అంటారు. శ్రీరంగనాథుడు ఉత్తర ద్వారముగా లోపలికి పల్లకిలో ప్రవేశిస్తారు. మన ఆలయాల్లో కూడా ప్రాతకాలంలో పల్లకి సేవ చేసి ఉత్తర ద్వారముగా స్వామిని లోపలికి తీసుకెళ్తారు. ఆయన వెళ్ళినటువంటి మార్గంలో మనం వెళ్ళాలి. కాబట్టి దగ్గరలో ఉన్నట్లయితే ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకోండి. అయిన తర్వాత మీ నిత్యము ఉండేటువంటి వృత్తి ఉద్యోగాలను పూర్తి చేసుకుంటూ ఆ సమయంలో కూడా విష్ణునామస్మరణ చేస్తూ నిర్జలముగా నిరాహారముగా అంటే ఆహారము కానీ నీరు కానీ తాగకుండా శరీరము సహకరించిన వాళ్ళు, అనారోగ్యవంతులు కాదు, శరీరము సహకరించిన వాళ్ళు ఉపవాస నియమాన్ని అనుసరించండి. అలాగే రాత్రి మొత్తము కూడా స్వామిని ధ్యానము చేస్తూ జాగరణ చాలా ప్రధానం. అంటే నిద్ర లేకుండా గడపడం. ఇవన్నీ నియమాలు మహాశివరాత్రి నియమాలకి దగ్గరగా ఉంటాయి. చాలా సులువుగా చెప్తున్నాను మీకు ఈ విషయాన్ని. మహాశివరాత్రి నియమాలకి దగ్గరగా ఉంటాయి. అదే విధానంలో ఇది కూడా ఆచరించాలి. ఇలా ఆచరించినట్లయితే మరణ భయం అనేటువంటిది ఉండదు. అలాగే తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆహారము నిద్రని శరీరము నిగ్రహించగలిగితే మనస్సు ఆధీనం అవుతుంది. మనస్సు ఆధీనం ఎప్పుడవుతుందో విష్ణువు మనల్ని అనుగ్రహిస్తారు. మనం చేసేటువంటి కర్మరాశిని తగ్గిస్తారు. విష్ణువు అనుగ్రహం లభిస్తే ఇహంలో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, పరంలో మోక్షము సంప్రాప్తమవుతుంది.